వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అనిత. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదేంటంటే మా ధార్మిక బర్త్డే వ్లాగ్ అనమాట. మేము ఏదో ఏదో చేద్దామని ఎక్స్పెక్ట్ చేసుకుంటే అది ఇంకా ఏదో ఏదో అయింది. ఏదో ఏదో అంటున్నాం ఏంటి అని అనుకుంటున్నారా? యాక్చువల్గా మేము ఏంటంటే ఈవినింగ్ టైంలో కొంచెం గ్రాండ్గా చేసుకుందాం అనుకున్నాం. బట్ ధార్మిక బర్త్డే బిఫోర్ ఏంటంటే ఒక 3 or 4 days నుంచి ఫుల్ వర్షాలు పడతా ఉన్నాయన్నమాట. సో అందుకనేసి ఇంకా మేము ఇంకా డే టైంలో పెట్టుకోవాల్సి వచ్చింది. కానీ ఆ రోజు ఏంటంటే డే టైంలో వర్షం పడింది, మళ్ళీ ఈవినింగ్ టైంలో వర్షం లేదు. సో అది మా బ్యాడ్ లక్ అనుకోవాలో గుడ్ లక్ అనుకోవాలో ఇంకా అలా అలా అయిపోయిందనమాట. సో ఇంటి పక్కన కొంచెం దగ్గర వాళ్ళని చుట్టాలని పిలిచామన్నమాట. ఇంకా మా అమ్మ మా నాన్న మా అమ్మమ్మ వాళ్ళు మా పిన్ని వాళ్ళని కూడా పిలిచాను. సో వాళ్ళు కూడా వచ్చారు. ఇంకా కొంచెం కేక్ ఒక 2 kgs 3 kgs అట్లా కేక్ తెచ్చామన్నమాట. ఇంకా కేక్ కట్ చేసిన తర్వాత బిర్యానీ, మటను, చికెను అవి కూడా మా వారు తెచ్చారు. ఇంకా మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసాము. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ కొంచెము భోజనాలు పెట్టాము. ధార్మిక బర్త్డే వీక్ డేలో అవటం వల్ల పిల్లలు ఎవరు లేరు, అందరూ స్కూల్కి వెళ్ళిపోయారనమాట. ఊళ్ళో కాబట్టి అందరూ స్కూల్కి వెళ్ళిపోయారు. సో కొంచెం వాళ్ళకి చిన్న రిటర్న్ గిఫ్ట్లా తెచ్చామన్నమాట. జస్ట్ ఒక బుక్, పెన్ను, ఇంకా పెన్సిల్ అవన్నీ తెచ్చామన్నమాట. సో ఇంకా వాళ్ళు రాలేదు కాబట్టి ఇంకా వాటిని ప్యాక్ చేసి ఇంకా ఈవినింగ్ టైం వస్తారు కదా, ఇంకా ఈవినింగ్ టైంలో ధార్మిక చేత అందరికి ఇప్పించాను అనమాట. దగ్గర దాదాపు ఒక 9 మంది 10 మంది పిల్లలు ఉన్నారు. ఇంకా వాళ్ళందరికీ ఒక కవర్లో అట్లా ప్యాకింగ్ చేసేసి అందరికీ ధార్మిక చేత అట్లా రిటర్న్ గిఫ్ట్ లాగా ఇప్పించాను. ధార్మిక నేను సేమ్ కుట్టించుకోవాలనుకున్నాను, బట్ ఎప్పుడూ కుదరలేదు. ఈసారి మాత్రం కుదిరింది. ధార్మిక నేను ఇద్దరం సేమ్ అవుట్ఫిట్స్ వేసుకున్నాం అనమాట. మా అవుట్ఫిట్స్ ఎలా ఉన్నాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ధార్మిక బర్త్డే బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ మొత్తం నేనే చేశాను అనమాట. సో ఆ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి.